శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు ఒక మూవీ గురించి చెప్పడానికి వచ్చాను అనమాట. ఈ మూవీ చూస్తున్నంతసేపు అరే ఏంట్రా ఈ మూవీ ఇంత కామెడీ ఉంది అండ్ ఇంత బాగుంది ఏంట్రా అని అనిపించేసింది అనమాట. ఇంతకీ ఆ మూవీ ఏంటి అనే విషయానికి వచ్చే ముందు ఒక మ్యాటర్ మీకు చెప్పాలనుకుంటున్నా. అది ఏంటి అంటే ప్రీవియస్గా టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ ఎంత బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే కదా. ఎక్కడ చూసినా రీల్స్లో, ఇన్స్టాలో, ఎఫ్బీలో అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా ఈ మూవీ రిలేటెడ్ కంటెంట్ అయితే జనరేట్ అవుతూనే ఉండింది. చాలామంది టూరిస్ట్ ఫ్యామిలీ చాలా బాగుందని చెప్పైతే వెళ్లి చూసారు. ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నేను చెప్పే మూవీలో హీరో అన్నమాట. ఆ మూవీ పేరు 'విత్ లవ్'. ఈ మూవీని 'మదర్' అనే డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో అనశ్వర రాజన్ కూడా హీరోయిన్‌గా నటించారు. సో, అనశ్వర రాజన్ రీసెంట్‌లీ 'ఛాంపియన్' మూవీలో మంచి యాక్టింగ్ అయితే చేసి అండ్ ఒక ఫేమస్ సాంగ్‌ని కూడా మనందరికీ పరిచయం చేసింది. అండ్ అందులో చాలా రోజులు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మూవ్ అవుతూనే ఉన్నాయి. అనశ్వర రాజన్, అభిషన్ జీవిత్ జంటగా నటించిన 'విత్ లవ్' అనే మూవీ గురించి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నా. ఎంత బాగుంది ఈ మూవీ అనంటే, ఒక డైరెక్టర్ అస్సలు ఏదో ఫస్ట్ డెబ్యూ మూవీ హీరోలా అయితే చేయలేదు తెలుసా? ఎంత బాగా ఎన్నో ఒక 10, 15 మూవీలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడు చేసినట్టు ఈ మూవీలో అయితే యాక్ట్ చేశాడు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ మూవీ చూస్తున్నంత సేపు అతను మనలో ఒకడు, అది మన మధ్య జరుగుతున్న ఒక స్టోరీలా అయితే అనిపించింది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏదైనా ఉంది ఈ మూవీలో అనంటే కంటెంట్ అండి. ఇప్పుడున్న జెన్‌జీ కిడ్స్‌కి ఈ కంటెంట్ చాలా నచ్చుతుంది. అంటే జెన్‌జీ కిడ్స్‌కి ఎందుకు నచ్చుతుంది అనంటే వాళ్ళ రియాలిటీలో బతుకుతూ ఉంటారు కాబట్టి. కలల ప్రపంచంలో లేకుండా రియాలిటీని యాక్సెప్ట్ చేసి బతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ 'విత్ లవ్' అనే మూవీ అయితే సూపర్‌గా నచ్చుతుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ కూడా అయిపోతుందనమాట. 2026 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మూవీస్‌లో 'విత్ లవ్' అనే మూవీ జెన్‌జీస్ మూవీ అయిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ కొంచెం కొరియన్ టచ్ కూడా నాకనిపిచ్చింది. కొరియన్ సీరీస్‌లో కొన్ని మూవీస్ ఉంటాయి, సీరీస్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుండొచ్చు. అండ్ ఒక ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య జరిగే లవ్‌ని వాళ్ళు ఎలా బయటికి ప్రొజెక్ట్ చేస్తారనే థీమ్ మొత్తం నాకు ఈ 'విత్ లవ్' అనే దాంట్లో అయితే కనిపించింది. అండ్ కొంచెం లైక్ కొద్దిగానే అట్లా అనిపిచ్చింది. టచ్ అప్ టైప్ అనమాట. కొరియన్ టచ్ అప్ లాగా అనిపిచ్చింది మన ఇండియన్ మూవీకి. చాలా బావుంది మూవీ. మూవీ కంటెంట్ విషయానికొస్తే మాత్రం పీక్స్ మనం ఎక్కడా చూసుండమనమాట ఈ కంటెంట్. అంత బావుంటుంది. లైక్ మనందరికీ ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. ఎప్పుడు? స్కూల్ డేస్‌లో. సో, స్కూల్ డేస్‌లో చాలామంది బయటకి చెప్పలేని లవ్‌ని ఇప్పటికి గూడా మనం ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు అరే! అప్పట్లో మనం ఒక అమ్మాయిని చూసాం, మనం ఒక అబ్బాయిని చూసాం. అతను నా క్రష్, ఆమె నా క్రష్ కదా! బట్ నేను చెప్పలేకపోయాను అని చెప్పి ఒక చిన్న రెగ్రెట్ అనేది ఉంటుంది కదా అందరికీ. సో, అది ఎలా రియాలిటీలోకి తీసుకొనొచ్చి ఆ రిగ్రెట్‌ని ఎలా తీసేసుకోవాలి అండ్ మనలో ఉన్న ఒక అది ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట అది. మన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడినా, మన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడినా తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! ఒక హెవీ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటి ఒక ఎమోషన్‌ని ఎలా మనం తీసేయాలి అనేది ఈ మూవీలో అయితే కనిపిస్తుంది. అండ్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ మూవ్ ఆన్ అయ్యే సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి. సో, ప్రెజెంట్ చాలామందికి మూవ్ ఆన్ ఎలా అవ్వాలి అనేది తెలీదు. బట్ ఈ మూవీ చూస్తే మాత్రం రియాలిటీలో బతికినట్టయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే నేను రిఫర్ చేస్తాను ఈ మూవీ కంపల్సరీ మీరు చూడాల్సిందనైతే నేను చెప్తా.